హనుమకొండ జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నీరుకుల్ల గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, తల్లిదండ్రులు కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. పాఠశాల నీరుకుల్లలో కొనసాగితేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. పాఠశాల తరలింపు వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఆలస్యం కావడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు.